కీలో నెక్స్ట్ టాపిక్ క్యూ యూజింగ్ లింక్డ్ లిస్ట్. సో క్యూ ఇంప్లిమెంటేషన్ లింక్డ్ లిస్ట్ యూజ్ చేసి ఎలా ఇంప్లిమెంట్ చేయాలి వీడియోలో తెలుసుకుందాం. 2 వేస్లో మనం ఇంప్లిమెంటేషన్ చేయొచ్చు. ఫస్ట్ వన్ ఎరే కాన్సెప్ట్ యూజ్ చేసి, సెకండ్ వన్ లింక్డ్ లిస్ట్ ఓపెన్ యూజ్ చేసి. సో ఎరే కాన్సెప్ట్ యూజ్ చేసినట్టయితే ఓన్లీ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ని మనం యూజ్ చేయాలి. లింక్డ్ లిస్ట్ తీసుకునేటప్పుడు అన్లిమిటెడ్ ఎలిమెంట్స్ని మనం యూజ్ చేయొచ్చు. సో లింక్డ్ లిస్ట్ కన్నా ఎరే కాన్సెప్ట్ అనేది డ్రాబ్యాక్స్ ఉన్నాయి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం 5 ఎలిమెంట్స్ ఇనీషియల్గా ఎట్ ది బిగినింగ్ టైంలో ఇంప్లిమెంటేషన్ టైంలో తీసుకున్నట్టయితే ఆ 5 ఎలిమెంట్స్తో మనం పెర్ఫామ్ చేయాలి. సో లింక్డ్ లిస్ట్ తీసుకున్నట్టయితే మనకి ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేది యూజ్ అవసరం లేదు. అది మెయిన్ అడ్వాంటేజ్ లింక్డ్ లిస్ట్. సో డెఫినేషన్ చూద్దాం. ద మేజర్ ప్రాబ్లమ్ విత్ ది క్యూ ఇంప్లిమెంటెడ్ యూజింగ్ an array is it will work for ఓన్లీ ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ డేటా వాల్యూస్. సో ఎరే కాన్సెప్ట్ యూజ్ చేసినట్టు అయితే ఇంప్లిమెంటేషన్కి ఓన్లీ ఫిక్స్డ్ నెంబర్ ఎలిమెంట్స్తోనే మనం పెర్ఫామ్ చేయగలం. దట్ మీన్స్ ద అమౌంట్ ఆఫ్ డేటా మస్ట్ బి స్పెసిఫైడ్ ఎట్ ది బిగినింగ్ ఇట్ సెల్ఫ్. సో మన స్టార్టింగ్లోనే ఇంప్లిమెంటేషన్ స్టార్టింగ్లో ఆ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేది తీసుకుంటాం. క్యూ యూజింగ్ an array is not suitable when we don't know the size of the data which we are going to use. సో ఎరే కాన్సెప్ట్ అనేది మనకి ఎన్ని ఎలిమెంట్స్ కావాలి అలాంటి సిచ్యువేషన్ తెలియనప్పుడు మనం ఎరే కాన్సెప్ట్ అనేది సూటబుల్ కాదని చెప్తున్నారు. నెక్స్ట్, ఏ క్యూ డేటా స్ట్రక్చర్ కెన్ బి ఇంప్లిమెంటెడ్ యూజింగ్ ఏ లింక్డ్ లిస్ట్ డేటా స్ట్రక్చర్. ద క్యూ విచ్ ఈస్ ఇంప్లిమెంటెడ్ యూజింగ్ ఏ లింక్డ్ లిస్ట్ కెన్ వర్క్ అండ్ అన్లిమిటెడ్ నెంబర్ ఆఫ్ వాల్యూస్. సో లింక్డ్ లిస్ట్ మనం యూజ్ చేసినట్టయితే అన్లిమిటెడ్ నెంబర్ ఆఫ్ వాల్యూస్ని మనం పెర్ఫామ్ చేయొచ్చు. That means queue is linked list can work for the variable size of the data. So that means మనం ఎరే కాన్సెప్ట్ యూజ్ చేసినట్టయితే ఎట్ ది టైమ్ ఆఫ్ ది బిగినింగ్లో మనం నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ని ఫిక్స్ చేయాలి. సో లింక్డ్ లిస్ట్ యూజ్ చేసినట్టయితే మన స్టార్టింగ్లోనే బిగినింగ్ టైంలోనే ఇంప్లిమెంటేషన్ అనేది నో నీడ్. సో అవసరం లేదు అలాగా, అది చెప్తుంది. నెక్స్ట్, ద క్యూ ఇంప్లిమెంటేషన్ యూజింగ్ లింక్డ్ లిస్ట్ కెన్ ఆర్గనైజ్డ్ యాజ్ మెనీ డేటా వాల్యూస్. సో ఇక్కడ మనం లింక్డ్ లిస్ట్ కాన్సెప్ట్ యూజ్ చేసి ఇంప్లిమెంట్ చేసినట్టయితే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ని తీసుకోవచ్చు. నెక్స్ట్, ఇన్ లింక్డ్ లిస్ట్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ క్యూ ద లాస్ట్ ఇన్సర్టెడ్ నోడ్ ఈజ్ ఆల్వేస్ పాయింటెడ్ బై రియర్ అండ్ ది ఫస్ట్ నోడ్ ఈజ్ ఆల్వేస్ పాయింటెడ్ బై ది ఫ్రంట్. సో ఇక్కడ 2 పాయింటర్స్ చెప్పుకున్నాం కదా, ఫ్రంట్ రియర్ అని లాస్ట్ క్లాస్లో. సో ఇక్కడ ఎప్పుడు ఆల్వేస్ ఇన్సర్టెడ్ నోడ్ ఈజ్ ఆల్వేస్ పాయింటెడ్ బై ది, అంటే ఫస్ట్ మనం లింక్డ్ లిస్ట్లోనే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ నోడ్స్ తీసుకుంటాం కదా. సో లాస్ట్లో ఏదైతే మనం నోడ్ తీసుకుంటామో దాన్ని రియర్ పాయింటర్తో మనం ఇంప్లిమెంట్ చేస్తాము. నెక్స్ట్, స్టార్టింగ్ పాయింటర్ వచ్చేసి మనం ఫ్రంట్ పాయింటర్ని అసైన్ చేస్తాం, అది చెప్తుంది. నెక్స్ట్, ఇన్ ది అబోవ్ ఎగ్జాంపుల్ ఇన్ ది లాస్ట్ ఇన్సర్టెడ్ నోడ్ ఈజ్ 50 అండ్ ఇట్ ఈస్ పాయింటెడ్ బై ది రియర్. సో ఇక్కడ లింక్డ్ లిస్ట్లోని నెంబర్ ఆఫ్ నోడ్స్ ఉన్నాయి కదా, ఈచ్ అండ్ ఎవ్రీ నోడ్ కూడా 2 ఫీల్డ్స్ ఉంటాయి. ఫస్ట్ ఫీల్డ్ని డేటా అని కాల్ చేస్తాం, నెక్స్ట్ ఫీల్డ్ని అడ్రస్ ఆర్ నెక్స్ట్ అడ్రస్ అని కాల్ చేస్తాం. సో ఈ డేటా ఫీల్డ్లోని ఎలిమెంట్ ఉంటుంది, అంటే దట్ మీన్స్ వాల్యూ ఉంటుంది. నెక్స్ట్ ఫీల్డ్లోని ఏమి ఉంటుందంటే నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ని స్టోర్ చేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫస్ట్ నోడ్, ఇది సెకండ్ నోడ్, ఇది థర్డ్ నోడ్, ఫోర్త్ నోడ్ అనుకుంటే సెకండ్ నోడ్ యొక్క అడ్రస్ అనేది ఫస్ట్ నోడ్లో సెకండ్ ఫీల్డ్లో ఉంటుంది. థర్డ్ నోడ్ యొక్క అడ్రస్ అనేది సెకండ్ నోడ్ యొక్క సెకండ్ ఫీల్డ్లో ఉంటుంది. నెక్స్ట్ ఫోర్త్ నోడ్ యొక్క అడ్రస్ అనేది థర్డ్ నోడ్లో సెకండ్ ఫీల్డ్లో ఉంటుంది. ఓకేనా, చూడండి దీని యొక్క 1004 అడ్రస్ అనేది ఇక్కడ మనకు స్టోర్ అయ్యింది. సో 1008 అనేది ఈ సెకండ్ ఫీల్డ్లోని మనకు స్టోర్ అయింది. సో ఈ విధంగా లింక్డ్ లిస్ట్లో డేటాని స్టోర్ చేస్తుంది. ఫస్ట్ డేటా ఫీల్డ్లో ఎప్పుడు వాల్యూస్ని స్టోర్ చేస్తాం. సో ఇక్కడ ఏం చెప్తుందంటే ఫ్రంట్ అనే పాయింటర్ ఎప్పుడు స్టార్టింగ్ నోడ్ యొక్క అడ్రస్ని స్టోర్ చేస్తుంది. నెక్స్ట్ లాస్ట్ నోడ్ యొక్క నోడ్ని మనం రియర్ పాయింటర్తో రిప్రజెంట్ చేస్తాం. ఓకేనా, అది చెప్తుంది. ఇక్కడ 10, 15, 22, 50. సో 4 ఎలిమెంట్స్ని ఇన్సర్ట్ చేసాం. ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫస్ట్ ఒక నోడ్ తీసుకుందాం ఇనీషియల్గా. సో ఒక నోడ్లో మనకి 2 ఫీల్డ్స్ ఉంటాయి. ఫస్ట్ దాన్ని డేటా ఫీల్డ్ అని కాల్ చేస్తాం, నెక్స్ట్ వన్ని అడ్రస్ ఆర్ నెక్స్ట్ అని కాల్ చేస్తాం. ఓకేనా, సో ఈ ఫస్ట్ నోడ్లో ఎలిమెంట్ ఉంటుంది, ఫస్ట్ ఫీల్డ్లో ఎలిమెంట్ ఉంటుంది, సెకండ్ ఫీల్డ్లో మనకి నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ని స్టోర్ చేస్తుంది. సో స్టార్టింగ్ పొజిషన్లో మనం ఎప్పుడు ఫ్రంట్ అండ్ రియర్ కూడా ఇనీషియల్ స్టేజ్లో నల్ స్టేజ్లో ఫిక్స్ చేస్తాం. ఓకేనా, ఇనీషియల్ దెర్ ఈజ్ నో ఎలిమెంట్స్ కాబట్టి ఫ్రంట్
పాయింటర్ నెక్స్ట్ రియర్ పాయింటర్ కూడా నల్కి సెట్ చేస్తాం. సో మనం వాల్యూస్ని ఇన్సర్ట్ చేసేటప్పుడు రియర్ని ఇంక్రిమెంట్ చేస్తాము, వాల్యూస్ డిలీట్ చేసేటప్పుడు ఫ్రంట్ని ఇంక్రిమెంట్ చేస్తాం. దీంట్లో మెయిన్లీ 3 ఆపరేషన్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఎన్క్యూ, సెకండ్ వన్ డీక్యూ, థర్డ్ వన్ డిస్ప్లే. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. స్టార్టింగ్ ఒక నోడ్ తీసుకుందాం ఇనీషియల్గా. సో ఫస్ట్ ఫీల్డ్, లాస్ట్ ఫీల్డ్ నల్. ఓకేనా? ఫ్రంట్ రియర్ కూడా స్టార్టింగ్లోనే ఉంటాయి ఇనీషియల్ స్టేజ్లో. బోత్ ఆర్ నల్కి అసైన్ చేస్తాం. ఓకేనా? నెక్స్ట్ వన్ ఎలిమెంట్ ఇన్సర్ట్ చేద్దాం, దట్ ఈస్ 10. సో 10 మనం ఇన్సర్ట్ చేసినట్టు అయితే ఇనీషియల్గా ఫ్రంట్ స్టార్టింగ్ పొజిషన్లో ఉంటుంది. ఇంకా రియర్ అనేది మూవ్ అవుతుంది 0 స్టార్టింగ్ నోట్ దగ్గరికి. సో నెక్స్ట్ ఎలిమెంట్స్ ఏమీ లేవు, నోట్స్లో ఏమీ లేవు కాబట్టి ఇక్కడ నల్ ప్లేస్ చేసాం. ఓకేనా? సో రియర్ అనేది ఈ పొజిషన్లో ఉంది ప్రెజెంట్. నెక్స్ట్ 3 నోట్స్ యాడ్ చేద్దాం. సో దట్ ఈస్ 10, 20, 30 3 ఎలిమెంట్స్ తీసుకున్నాం. ఇప్పుడు దీని యొక్క అడ్రస్ 100 అనుకుందాం. ఇది 10002 సారీ 104. ఓకేనా? సో ఇప్పుడు స్టార్టింగ్ పొజిషన్లో ఫ్రంట్ ఉంటుంది ఇనీషియల్గా. నెక్స్ట్ రియర్ పొజిషన్ మనకి 3 ఎలిమెంట్స్ని ఇన్సర్ట్ చేసాం కాబట్టి ఈ పొజిషన్లో రియర్ ఉంటుంది. లాస్ట్ పొజిషన్ ఏదైతే ఉందో అక్కడ రియర్ పాయింటర్ ఉంటుంది, స్టార్టింగ్లో ఫ్రంట్ పాయింటర్ ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ ఎలిమెంట్ నోడ్ యొక్క అడ్రస్ అనేది సెకండ్ ఫీల్డ్లో ఉంటుంది. ఫస్ట్ నోడ్ యొక్క సెకండ్ ఫీల్డ్ 102 అనేది. ఓకేనా? నెక్స్ట్ థర్డ్ నోడ్ యొక్క అడ్రస్ అనేది సెకండ్ నోడ్ యొక్క డేటా ఫీల్డ్ నెక్స్ట్ యొక్క ఫీల్డ్లో ఉంటుంది 104 అనేది. ఓకేనా? నెక్స్ట్ దెర్ ఈజ్ నో ఎనదర్ నోట్స్. సో నెక్స్ట్ ఇంకా ఎలిమెంట్స్ నోట్స్ ఏమి లేవు కాబట్టి ఇక్కడ నల్ ప్లేస్ చేస్తున్నాం. ఓకేనా? ఇనీషియల్గా మనం ఏ నోడు లేనప్పుడు రియర్ ఫ్రంట్ నల్ ప్లేస్ చేస్తాము. నెక్స్ట్ ఎలిమెంట్ మనం ప్లేస్ చేసేటప్పుడు రియర్ని ఇంక్రిమెంట్ చేస్తూ ఎలిమెంట్ నోట్స్ని మూవ్ అవుతుంది నెక్స్ట్ నోడ్కి. నెక్స్ట్ 3 ఎలిమెంట్స్ యాడ్ చేసేటప్పుడు రియర్ పొజిషన్ అనేది ఫస్ట్ నోడ్ నుండి సెకండ్ నోడ్కి, సెకండ్ నోడ్ నుండి థర్డ్ నోడ్కి అలా మూవ్ అవుతూ ఇంక్రిమెంట్ అవుతుంది రియర్ అనేది. సో ఈ విధంగా మనం క్యూ కాన్సెప్ట్ లింక్డ్ లిస్ట్ యూజ్ చేసి ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేస్తాం. సో క్యూ కాన్సెప్ట్ మెయిన్ ఫిఫోని ప్రిన్సిపల్ని ఫాలో అవుతుంది. అంటే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. ఫస్ట్ ఏదైతే ఎలిమెంట్ వచ్చిందో ఆ ఎలిమెంట్నే డిలీట్ చేస్తాం. ఓకేనా? నెక్స్ట్ వచ్చిన ఎలిమెంట్ నెక్స్ట్ డిలీట్ చేస్తాం. ఫిఫో ఆర్డర్ని ఫాలో అవుతుంది క్యూ అనేది. స్టాక్ అనేది మనకి లిఫో ఆర్డర్ని ఫాలో అవుతుంది. లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. లాస్ట్ పెట్టిన ఎలిమెంట్ని ఫస్ట్ డిలీట్ చేస్తాము. ఇక్కడ క్యూ కాన్సెప్ట్లోని ఫస్ట్ ఏదైతే ఎలిమెంట్ ఉందో ఆ ఎలిమెంట్ని మనం డిలీట్ చేస్తాం. సో ఫ్రంట్ పొజిషన్ నుండి మనం డిలీట్ చేస్తాము, రియర్ పొజిషన్ నుండి మన వాల్యూస్ని ఇన్సర్ట్ చేస్తాం. ఓకేనా? సో ఫ్రంట్ ఎప్పుడు ఫస్ట్ నోడ్ దగ్గర ప్లేస్ చేసి ఉంటుంది. నెక్స్ట్ రియర్ పాయింటర్ ఎప్పుడు లాస్ట్ నోడ్ రీసెంట్గా ఏదైతే నోడ్ మనం ప్లేస్ చేస్తున్నామో ఆ నోడ్ దగ్గర రియర్ పొజిషన్ అనేది ఉంటుంది. ఓకేనా? సో ఈ విధంగా ఇన్సర్షన్ అనేది జరుగుతుంది క్యూస్లో లింక్డ్ లిస్ట్ యూజ్ చేసి. నెక్స్ట్ వన్ డిలీషన్. సో డిలీషన్ వచ్చేసి ఇన్సర్షన్లో మనకి ఏం జరుగుతుంది, రియర్ పాయింటర్ యూజ్ చేసి మనం వాల్యూస్ని ఇన్సర్ట్ చేస్తూ వచ్చాం, రియర్ని ఇంక్రిమెంట్ చేస్తూ. సో ఇక్కడ ఫ్రంట్ పొజిషన్ నుండి డిలీషన్ జరుగుతుంది. సో ఫస్ట్ ఏదైతే ఎలిమెంట్ ఉందో ఆ ఎలిమెంట్ని మనం ఫస్ట్ డిలీట్ చేయాలి. సో ఇప్పుడు ఫ్రంట్ అనేది నెక్స్ట్ నోడ్కి మూవ్ అవుతుంది 1 by 1. సో ఇప్పుడు ఫ్రంట్ పొజిషన్ అనేది ఫస్ట్ నోడ్ దగ్గర ఉంది. సో ఈ నోడ్లో ఉన్న ఎలిమెంట్ ఏంటి 10. ఈ 10 అనేది డిలీట్ అవుతుంది. నెక్స్ట్ ఫ్రంట్ ఈజ్ ఈక్వల్ టు ఫ్రంట్ డాట్ నెక్స్ట్. సో నెక్స్ట్ యొక్క ఎలిమెంట్ అనేది ఫ్రంట్ యొక్క నెక్స్ట్ అడ్రస్లో ఉంటుంది ఈ డేటా ఫీల్డ్లో. సో ఇప్పుడు మనం డిఫాల్ట్గా 1, 2, 3 నోడ్స్ ఉన్నాయి కదా,
ఉండేటప్పుడు ఇది ఫస్ట్ నోడ్ అయితే దీని యొక్క సెకండ్ నోడ్ యొక్క అడ్రస్ ఇక్కడ స్టోర్ చేసింది. ఇప్పుడు ఫ్రంట్ అనేది మన ఈ పొజిషన్లో ఫస్ట్ నోడ్కి వచ్చింది కదా, ఈ 10 ఎలిమెంట్ అనేది రిమూవ్ అయిపోయింది. సో రిమూవ్ అయితే ఈ ఫ్రంట్లో ఇప్పుడు మనకి ఈ నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ ఏంటుంది 102 అనేది స్టోర్ చేస్తుంది ఫ్రంట్ పాయింటర్లో. సో ఇప్పుడు ఫ్రంట్ పొజిషన్ అనేది సెకండ్ పొజిషన్కి వస్తుంది. ఇక్కడ ఎలిమెంట్ ఏంటి ఉంది 20 ఉంది. ఈ 20ని డిలీట్ చేస్తుంది. నెక్స్ట్ ఫ్రంట్ ఈజ్ ఈక్వల్ టు ఫ్రంట్ డాట్ నెక్స్ట్. సో ఫ్రంట్ పొజిషన్కి వచ్చేసి నెక్స్ట్ ఏంటుంది 104 ఉంది. సో 104కి అసైన్ అవుతుంది. ఇప్పుడు ఈ 104లో ఉన్న ఎలిమెంట్కి ప్లేస్ చేస్తున్నాం ఫ్రంట్ని. సో ఇక్కడ ఏ ఎలిమెంట్ ఉంది 30 ఉంది. సో 30ని రిమూవ్ చేస్తాం. ఈ విధంగా డిలీషన్ అనేది అవుతుంది లింక్డ్ లిస్ట్లో. FIFO ప్రిన్సిపల్ని ఫాలో అవుతుంది. ఫస్ట్ వచ్చిన ఎలిమెంట్ ఫస్ట్ డిలీట్ అవుతుంది, నెక్స్ట్ వచ్చిన ఎలిమెంట్ నెక్స్ట్ డిలీట్ అవుతుంది. నెక్స్ట్ లాస్ట్ వన్ డిస్ప్లే. సో ఇక్కడ నోడ్ లిస్ట్లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని డిస్ప్లే చేస్తుంది. మనం ఇనీషియల్గా ఫ్రంట్ పొజిషన్లో టెంప్ అనే ఒక పాయింటర్ తీసుకుంటాం. సో ఈ టెంప్ పాయింటర్లో ఈ డేటా అనేది అసైన్ చేస్తాం. ఓకేనా. సో ఫస్ట్ పొజిషన్ టెంప్ ఉన్న ఎలిమెంట్ అనేది ఏంటుంది 10 ఉంది. సో టెంప్ని డిస్ప్లే చేస్తే 10 డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ టెంప్ని మూవ్ చేస్తాం నెక్స్ట్ నోడ్కి. నెక్స్ట్ నోడ్ డేటా ఫీల్డ్లో ఏదైతే ఉందో ఆ వాల్యూ అనేది టెంప్కి అసైన్ చేస్తాం. సో అప్పుడు టెంప్ ఈ పొజిషన్ సెకండ్ పొజిషన్కి వస్తుంది. సో 20 డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ టెంప్ మూవ్ టు నెక్స్ట్ నోడ్. ఓకేనా. అండ్ దెన్ వీ అసైన్ ది వాల్యూ డేటా టు టెంప్. సో టెంప్ వాల్యూని మనం పొజిషన్ని చేంజ్ చేస్తాం. సో ఇప్పుడు టెంప్లో 30 ఉంది, 30ని డిస్ప్లే చేస్తాం. సో ఈ విధంగా మనం ఒక టెంపరీ పాయింటర్ తీసుకొని యూజ్ చేసి దాన్ని నెక్స్ట్ నోడ్కి అలాగే నెక్స్ట్ నోడ్కి ఎంతవరకు అంటే అంటిల్ ది నల్ పాయింట్ వచ్చే వరకు, నల్ పాయింట్ని రీచ్ చేసే వరకు మనకి టెంప్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ లైన్గా 1 by 1 డిస్ప్లే చేస్తుంది. ఓకేనా. FIFO ప్రిన్సిపల్స్ని యూజ్ చేసి. సో ఇది FIFO క్యూ కాన్సెప్ట్ యూజింగ్ ఇంప్లిమెంటెడ్ విత్ ది లింక్డ్ లిస్ట్. అర్థమైంది అనుకుంటాను. ఎవరికైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.